అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం చాలా గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 గ్రహాలు మారిపోయాయి. కాబట్టి చెప్పేవాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గ్రహాలు ఎప్పుడు అదే ప్లేస్ లో ఉండడం వల్ల చెప్పిందే చెప్తే జనాలకు ఏమంటారంటే, ఏంటంటే లాస్ట్ వీక్ అదే చెప్పారు, ఈ వీక్ అదే చెప్పారు అంటారు. కానీ ఇప్పుడు మాకు అవకాశం ఏంటంటే, బుధుడు మారిపోయాడు, మేను నుంచి మేషానికి వచ్చాడు. సూర్యుడు 15వ తారీఖు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అలాగే గురువు యొక్క మార్పు అండి చాలా గొప్పది. సంవత్సరం తర్వాత 15వ తారీఖు మే నెల నాడు మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము అన్ని రాశులకి కలిగిన మార్పులన్నీ మాట్లాడుకుందాం. ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ వారఫలం అనేది కేవలం ఈ వారానికి మాత్రమే సంబంధించింది. కానీ మీ జీవిత చక్రం మొత్తం చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతక చక్రాన్ని రాసి అందులో లగ్నాన్ని, నక్షత్రాన్ని, రాశిని, అలాగే దశని గుర్తించి ఆ తర్వాత మీకు పరిహారాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సగలు జరుగుతుంది అన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు 58 పేజీలు రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి మీ చేత వాయిస్ రికార్డ్ కానీ మీ ఇష్టం, అలాగే జాతకాన్ని మీకు పీడిఎఫ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మన వారఫలం బాగాలేదు కానీ జాతకం బాగుంది అనుకోండి, ఏం భయం లేదు. కానీ జాతకము బాగాలేదు, మన వారఫలం బాగాలేదు అనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాతకం తెలుసుకోండి. దీనికి గురుదక్షిణ ఉంటుంది. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే సూర్యుడు, బుధుడు వచ్చేసి మేషరాశిలో, అలాగే గురువు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, రాహు, శుక్ర, శని 3 గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఏ విధంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు మే నెల 2025 నుంచి 17వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశికి 3 గ్రహాలు అంటే బుధుడు, గురువు, సూర్యుడు ఈ యొక్క మార్పు ఈ వారం జరిగింది. దీనివల్ల జరిగే గొప్ప గొప్ప విషయాలు ఏంటో తెలుసుకుందాం. అష్టమంలోకి సూర్యుడు రావటం వల్ల తులారాశి వాళ్ళకి వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు, దెబ్బలు పడే అవకాశాలు ఉంటాయి 15వ తారీఖు నుంచి. కాబట్టి ఈ లోపల మీరు ఏమేమి సర్దుకుంటారో సర్దుకోండి. అష్టమంలో సూర్యుడు రావటం అనేది మంచిది కాదు. అలాగే మనకి సూర్యుడు ఆల్రెడీ శత్రువు అయినప్పుడు ఈ యొక్క సింహరాశికి, తులారాశికి మన జాతి రీత్యా పడదనమాట, సూర్యుడికి, శుక్రుడికి. అలాంటి ఆయన మనకు వ్యాపారానికి అధిపతి కూర్చున్నాడు. అటువంటి ఆయనకి ఏంటంటే అష్టమ స్థితి రావటం వల్ల కూడా వ్యాపారంలో అనేక తప్పులు చేయటం, లేని పని తప్పులు దొరకడం వల్ల నష్టం బాగా జరిగిపోవడం లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సూర్యుడి యొక్క ఆదిత్య హృదయాన్ని, సూర్యాష్టకాన్ని చదవడం మర్చిపోవద్దు. రెండవది బుధుడి యొక్క మార్పు. అదృష్టానికి అధిపతి, వ్యయాధిపతి. ఆయన ఏం చేశాడు, సప్తమంలోకి వచ్చాడు. అంటే ఇంతవరకు 6వ ఇంట్లో ఉన్న బుధుడు 7వ ఇంట్లోకి రావడం వల్ల అదృష్టం దంచుకొడుతుంది. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు, పెద్దల నుంచి రావాల్సినటువంటి గౌరవ మర్యాదలు, మన అత్తగారు, మామగారి నుంచి వచ్చి రావాల్సినటువంటి కానుకలు ఏమైనా ఉన్నా సరే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళందరూ వచ్చి మన చుట్టూ ఉంటారు, మన యోగక్షేమాలు అడుగుతారు. మనకు మేము ఉన్నామయ్యా, మీకు ధైర్యం బెగపడద్దు అనేటువంటి పద్ధతిగా వాళ్ళు ఉంటారు అన్నమాట. ఖర్చు మాత్రం అధికంగా పెట్టేశాడు బుధుడు. ముందే తులారాశి 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టే రకం. మరి బుధుడు వ్యయాధిపతి 6వ ఇంట్లో ఇన్ని రోజులు కాపాడాడు. ఇప్పుడు ఆయన ఓపెన్ అయిపోయాడు. 7వ ఇంటికి రాగానే ఇంకా పనికిరాని ఖర్చులు మొదలు. గురువు తృతీయాధిపతి, 6వ ఇంటి అధిపతి, షష్టాధిపతి. ఆయన వెళ్ళి మనకి ఎక్కడ కూర్చున్నాడో అష్టమంలో నుంచి 9వ ఇంట్లోకి వచ్చేసాడు. గురువు ఎప్పుడైనా, గురువు అద్భుతమైన గ్రహం. ఆయన 9వ ఇంట్లో ఉండడం మంచిది. అష్టమంలో 1 ఇయర్ నుండి బాగా ఏడిపించేశాడు. వాడికి అనారోగ్యం కూర్చుంటే అనారోగ్యం, ఏదో మోకాళ్ళ నొప్పుడు, నడుము నొప్పుడు, దగ్గు, ఇంకోటి ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాడు తులారాశి వాళ్ళని గురువు. మరి ఇప్పుడు ఆయన భాగ్యస్థితిలోకి వెళ్తే మనం ఏమంటాం, గురుబలం వచ్చిందయ్యా అంటాం. మరి గురుబలం ఉండాలి. పెళ్లికైనా శుభకార్యాలకైనా గురువు మంచిదే. కాబట్టి తులారాశికి గురువుకి పడదండి. తులారాశికి సూర్యుడికి పడదు. అలాంటివన్నీ మనం లెక్క చూసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు గురువు మనకు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. కొన్ని కుజుడు ధనాధిపతి, సప్తమాధిపతి. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన నేరుగా దశమంలో కూర్చున్నాడు 10వ ఇంట్లో. దానివల్ల ఏమవుతుంది, మంచి ధన ఆదాయం, కుటుంబ సంతోషం,
పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేయడం, వాళ్ళ చదువులు ఇవన్నీ అద్భుతం. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు విడిపోకుండా కలుసుకోవడం అనమాట. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావటం, పెళ్లి కాని వాళ్ళకి శుభకార్డులు ప్రింట్ చేసేసుకోవడం అన్నీ అయిపోతాయి. ప్రేమికులు కూడా ఎంతో అనుకూలంగా ఉందన్నమాట ఈ వారం అంతా. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ ఇన్ని విషయాల్లో శని 6వ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. శని శుక్రుడు ఆప్తమిత్రుడు. ఎన్ని పొరపాట్లైనా సర్లే సర్దుకుని పోదాంలే అంటాడు. అదే పడని వాడితో అస్సలు సర్దుకోం మనం. ఇక్కడ శని మనకు మంచి ఫ్రెండ్ కదా, 6వ ఇంట్లో వెళ్ళి కూర్చున్నాడు మంచిగా 2.5 సంవత్సరాలు. మరి ఏం చేస్తాడయ్యా? 4వ ఇంటికి అధిపతి పంచమాధిపతి 2 పోయినాయి, 6వ ఇంటికి వచ్చాడు శత్రుక్షేత్రంలో అని. శని పరమ పాపి, పాపస్థానంలో ఉండి శుభాన్ని ఇస్తాడయ్యా. లావాదేవీలు జరుగుతాయి, వ్యాపారాలు జరుగుతాయి, భూములు కొనటం అమ్మటం, ఇల్లు కొనటం అమ్మటం అన్నీ బాగానే ఉంటాయి. స్థిరచర ఆస్తుల అభివృద్ధి, వాహనాలు కొనటం, విలువైన వస్తువులు కొనటం అన్నీ అద్భుతమే. తల్లి ఆరోగ్యం పట్ల కూడా ఏం పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు. చాలా మంది సగం చదువుకుని చెప్తారు, మా అమ్మగారికి ఆరోగ్యం ఏముంటుందండి అని. ఆయన మీ అమ్మగారికి ఏం కాదు. పంచమాధిపతి మళ్ళీ శని, పిల్లల చదువులండి, విదేశీయానాలండి, దూర ప్రయాణాలండి, స్పోర్ట్స్లో మావాడు ఏమైపోతాడో అండి, అన్నీ అద్భుతంగా ఉంటాయి, ఏం భయం లేదు. ఎందుకంటే శుక్రుడు శని మంచి ఫ్రెండ్స్ కాబట్టి మంచి 6వ ఇంటి నుండి మంచి మేలు చేస్తాడు, ఇబ్బంది ఏం పెట్టాడు. పోతే గురువు ఆరోగ్యానికి అధిపతి, బంధువులకు అధిపతి, ఆయన భాగ్యంలో ఉన్నాడు. బంధువులతో ఎప్పుడు మన తెలివితేటలు ఎవడు ఒప్పుకుంటాడండి? గురువు అంటేనే ఆయన తెలివి వాడు. శుక్రుడు విపరీతంగా వాడేస్తాడు, అందుకే తమాషా చేస్తుంటారు అనమాట ఈయనతో. కాబట్టి ఈ శుక్రుడు ఏం చేస్తున్నాడంటే కొంచెం శత్రువుల్ని పెంచుకుంటాడు, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చుకుంటాడు. విపరీతంగా భోజనం చేస్తాడు కదండి, బాగా తిండి ఎక్కువ శుక్రుడికి, ఎంజాయ్ చేస్తాడు బాగా, అందులో కాస్త అనారోగ్యాలు అవి పెడుతుంటాడు. సప్తమాధిపతి కుజుడు బాగున్నాడని చెప్పాను, అష్టమాధిపతి శుక్రుడు బాగానే ఉన్నాడని చెప్పాను, భాగ్యాధిపతి బుధుడు మంచి మార్పు తీసుకొచ్చి బ్రహ్మాండం చేశాడని చెప్పా. ఉద్యోగానికి అధిపతి చంద్రుడు సూపర్గా ఉన్నాడు. స్వాతి, విశాఖ, అనురాధ ఇలా ప్రయాణం చేస్తున్నాడు. ఈ వారం అంతా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, గొప్ప గొప్ప ఉద్యోగంలో అవకాశాలు, మీ తెలివి తగినట్టుగా గౌరవం, మర్యాదము, సన్మానము, సత్కారము సూపర్గా ఉందన్నమాట. ఇకపోతే అన్ని గ్రహాలలో మనకి అష్టమంలోకి వచ్చిన సూర్యుడిని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. గురువుని కూడా మనం వదిలిపెట్టకుండా ఆయన మంత్రం చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, ఇవన్నీ చేయండి, అద్భుతాలు జరుగుతాయి. ఇకపోతే ఏమి ఇబ్బంది లేదు, అన్ని బాగానే ఉన్నాయి. మీరు మీ జాతకాన్ని తెలుసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకం 50 నిమిషాలు రెడీ చేస్తాను, మీతో 15 నిమిషాలు మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. నమస్కారం, గోపాలయ్య.